హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట. టిఫిన్ తిని పిల్లల్ని పంపించిన తర్వాత అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యిద్దండి. ఈ వ్లాగ్లో అయితే ఒక స్వీట్ రెసిపీ, అలాగనే క్లీనింగ్ అంతా, వంట రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ రెసిపీ అంటే నువ్వులుండలు అయితే చేస్తూ ఉన్నానండి. నువ్వులు బాదం పప్పు కలిపి నువ్వులుండలు అయితే చుడుతూ ఉన్నాను. ఫస్ట్ నువ్వులు అయితే 3 గ్లాసుల నువ్వులు అయితే తీసుకున్నాను. వాటిని దూరగా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. 3 గ్లాసుల నువ్వులకైతే 1 గ్లాస్ బాదం పప్పును కూడా దూరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవి చల్లారే లోపల నేను ఇక్కడ వంట రూమ్లో అంతా క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను కదండి. క్లీనింగ్లో భాగంగా అన్నీ బయట తీసి పెట్టేశాను అనమాట. కొన్ని అంటే కిరాణా సరుకులు కొన్ని మిగిలి ఉన్నాయండి. వాటిని కొంచెం పురుగు పట్టినట్టుగా ఉన్నాయని చెప్పేసి ఎండలో అయితే పెడుతూ ఉన్నాను. సరుకులన్నీ నిండుకున్నాయండి, అంటే అయిపోవచ్చాయన్నమాట. ఇంకా కొన్ని మిగిలినవన్నీ కూడా ఎండలో పెట్టేశాను. ఇంకా ఆ గిన్నెలు కూడా కడిగేయచ్చు అని చెప్పేసి ఇలా ఎండలో అయితే పెట్టేశాను అనమాట. ఉగాది పండగ అయితే వస్తూ ఉంది కదండి. ఉగాది పండగకి అయితే వంట రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. వంట రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత కిరాణా సరుకులు తెచ్చుకుందామని చెప్పేసి కిరాణా సరుకులు అయితే తెప్పిలేదనమాట మా వారితో. లేదంటే కినా 1 మంత్కి ఒకసారి కిరాణా సరుకులు అయితే తెప్పించేదాన్ని. అలాగనే ఉగాది పండగ ముందు పీరియడ్ ఉందండి. ఇంకా పీరియడ్ వచ్చినప్పుడల్లా వాటిని తగులుతూ ఉండాము అని చెప్పేసి తెప్పించుకోలేదనమాట. ఉగాది పండగకు ఫ్రెష్గా అన్నీ తెప్పించుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పీరియడ్ ఇలా వంట రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత పీరియడ్ వచ్చిన తర్వాత అన్నీ నీట్గా తెప్పించుకొని అన్నీ సర్దుకుంటారండి. ఇంకా అందుకోసమే ఈరోజు వంట రూమ్ అంతా నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను. డబ్బాలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి అనమాట. ఆ డబ్బాలన్నీ కూడా కడిగేసి అన్నీ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఫస్ట్లోనే మార్నింగే ఇంకా అవన్నీ పెట్టేసుకుంటే పని కాదని చెప్పేసి ఫస్ట్ ఇలా వంట అయితే చేస్తూ ఉన్నాను. ఈరోజు స్వీట్ రెసిపీ ఏంటి అంటే నువ్వులు బాదం పప్పు కలిపి ఉండలు అయితే చుట్టేస్తూ ఉన్నానండి. 3 గ్లాసుల నువ్వులు, 1 గ్లాస్ బాదం పప్పుకి 4 గ్లాసుల బెల్లం పొడిని అయితే కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం పొడి అన్నీ కలిపేసి మిక్సీ పట్టేశాను అనమాట. మిక్సీ పట్టేసిన తర్వాత అయితే ఇలా ఉండలు అయితే చుట్టేస్తూ ఉన్నాను. చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. చాలా హెల్దీ అండి. తెల్ల నువ్వులు ఉండాలన్నమాట నేను ఇప్పుడు చేసింది. మామూలుగా నల్ల నువ్వుల ఉండలు కూడా చేస్తానండి. ఇప్పుడైతే తెల్ల నువ్వుల ఉండలు అయితే చేశానమాట. తెల్ల నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మనకు కావాల్సిన విటమిన్స్, అంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చాలా హెల్దీ కదండి. అందుకోసమే ఈరోజు అయితే నువ్వులను అయితే చుట్టేశానమాట. స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చండి. ఇంకా నేను ఉండలు చుట్టేసిన తర్వాత అయితే గిన్నెలన్నీ బయట వేసేసుకొని కడిగేస్తూ ఉన్నానండి. ఇలా బయట వేసుకొని కడిగితే నీట్గా ఉంటాయి. అలాగనే సింకులో వాటర్ అంతా పడిపోతూ ఉంటుంది మనం కడిగేటప్పుడు అంతా బండ్ల మీద అంతా. కాబట్టి ఇలా బయట పెట్టేసుకొని కడిగేసుకుంటూ ఉన్నాను. ఇలా బయట పెట్టేసుకొని కడిగేసుకున్నా కూడా వాటిలో ఉండే వాటర్ అంతా బాగా తొందరగా ఆరిపోతాయండి. గిన్నెలు అనేది బాగా తలతలా మెరుస్తాయి అన్నమాట. మనం ఇంట్లో మబ్బులో ఎంత కడిగినా కూడా మనకు మరకలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అందుకోసమే ఇలా బయట పెట్టేసి కడిగేసుకుంటూ ఉన్నానన్నమాట నేను ఇక్కడ. ఇంతకీ మీరు కూడా ఉగాది క్లీనింగ్ సెక్షన్ మొదలు పెట్టారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఖచ్చితంగా లెంతీగా ఉంటుందండి. ఎందుకంటే వంట రూమ్ క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నేను అక్కడక్కడ ఒక క్లిప్ అయితే తీసాను అనమాట. ఆ క్లిప్ను ఎంజాయ్ చేస్తూ మీరు నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఈ వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. గిన్నెలన్నీ కడిగేసానండి. గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత చూడండి ఇక్కడ బాగా తుడిచేసి ఆరబెట్టేసాను బయట అయితే. మనం ఇలా బయట పెట్టేసుకొని కడిగేసుకోవడం వల్ల మనకు మైండ్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు వర్క్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి బయట పెట్టేసుకొని ఇలా బయట గిన్నెలు కడుక్కోవడం కానీ, తుడిచేసుకోవడం కానీ, ఆరబెట్టుకోవడం కానీ బాగా గాలి పెడుతూ ఉంటుంది. అలాగనే మనకు మైండ్ అనేది కూడా చాలా చేంజ్ అయినట్టుగా ఉంటుందండి. ఎప్పుడు వంట రూమ్లో పని కాకుండా ఇలా చేంజ్ అయినట్టుగా ఉంటుందని చెప్పేసి నేను బయట పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత వంటలోకి వచ్చేసి ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నానండి. దొండకాయ ఇగురు అనమాట. ఇగురు అంటే కొంచెము మెత్తగా ఉంటుందండి. ఫ్రై అంటే మనకు ఫ్రై లాగా అన్ని పొడిగా ఉంటాయి. ఇది ఇగురు కాబట్టి ఇగురులాగా చేశానమాట. మా వేడివేడి అన్నంలోకి ఈ ఇగురు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు కారము అలాగనే కొబ్బరి పొడి వేస్తాం కాబట్టి. ఇంక ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశానండి. అన్ని గిన్నెలన్నీ కడిగేశాను కదా, కొన్ని గిన్నెలు ఉంటే ఇక్కడ పెట్టేశాను అనమాట. అక్కడక్కడ నార్మల్ వాయిస్ అయితే పెట్టేశానండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హలో ఫ్రెండ్స్, క్లీనింగ్
సెషన్ మళ్ళీ మొదలు పెట్టేశారండి. ఈరోజు వంట రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో సామాన్ అంతా, గుళ్ళల్లో సామాన్ అంతా తీసేసి కడిగేసాను. బ్లాగ్ అయితే చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు అంతా బూజంతా తొలిపేసి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మీరు పండగ క్లీనింగ్ అయితే మొదలు పెట్టారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ అయితే బూజంతా తులిపేసుకుంటున్నానండి. ఫస్ట్ మనం బూజు తులిపేసుకుంటే బాగా నీట్గా ఉంటుందండి. మళ్ళీ తర్వాత అటవలన్నీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం అటవ క్లీన్ చేసినాక బూజు తులిపామనుకోండి, అంతా మళ్ళీ అటవ మీద పడిపోతుంది దుమ్మంతా. కాబట్టి అంత నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను. గోడలకి అయితే బంక పట్టేసిందండి. మా ఇంట్లో కొంచెం పొగ పోవడానికి ఎగ్జాస్టర్ అలాంటివి లేవన్నమాట. కాబట్టి పొగ ఇంట్లో చేసిన వంటకు వచ్చిన పొగ అంతా ఇంట్లో అంతా నిండుకుంటూ ఉందండి. ఆ నిండుకోవడం వల్ల అంత బంక పట్టేసినట్టుగా నల్లగా అయిపోయింది. బూజు అయితే తులిపేశానండి. ఇంకా ఒక్కొక్కటిగా తీస్తూ అన్ని క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. వంట అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. వంట జోలికి అంటే వంట ప్రోగ్రామ్ అనేది ఎక్కువగా పెట్టుకోకుండా లైట్గా పెట్టేసుకొని లైట్గా చేసేసాను అనమాట. మనం వంట క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు వంట ఎక్కువగా పెట్టేసినామో వంట దగ్గరనే సరిపోతుందండి. క్లీనింగ్ చేసుకోవడానికి మళ్ళీ మనకు వీలుగా ఉండదు. ఇలాంటి ఒక బ్రష్ తీసుకొని బాగా ఇలా అంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. మనము కసువు దుమ్ము అంతా నీట్గా వస్తుంది అనమాట. ఇలాంటి బ్రష్ అయితే పెయింటింగ్ బ్రష్ అండి ఇది. చేసిన తర్వాత సెలవులన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నాను. చూడండి, వాడేవన్నీ ఇటు సైడ్ పెట్టేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే అందడానికి వీలుగా ఉంటుంది. ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ పెట్టేస్తే అందడానికి వీలుగా ఉండదు నాకైతే. ఇవన్నీ అల్యూమినియం సెలవులని మా వారు అస్సలు వాడకూడదని చెప్పేసి పైన పెట్టేశారండి. ఏదైనా కడుక్కోవడానికి నీళ్ళు వాడుకోవడానికి అందుకోసం వాడుతూ ఉంటాను వీటిని అయితే. అప్పుడప్పుడు మళ్ళీ గిన్నె సరిపోకుంటే ఇవే వాడుతూ ఉంటానండి. ఈ డబ్బాలు అయితే నీళ్ళు పోసుకొని పెట్టుకునేదాన్ని అనమాట. కొంచెము జిడ్డులాగా గారలాగా పడుతుందని చెప్పేసి పక్కన పెట్టేశానండి.
అటవ మీద అంత బంక పట్టేసిందండి. అది ఎంత రుద్దినా రావడం లేదు. కాబట్టి ఇంకా నేను గట్టిగా రుద్దేస్తూ ఉన్నాను అనమాట. వచ్చేసిన కాడికి అంత నీట్గా క్లీన్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత అయితే న్యూస్ పేపర్ వేద్దామని అనుకున్నాను అనమాట. ఎందుకంటే బంక అంతా కూడా న్యూస్ పేపర్ మీద పడితే ఆ న్యూస్ పేపర్లన్నీ తీసేసుకుంటే సరిపోతుందని చెప్పేసి న్యూస్ పేపర్లు అయితే వేద్దామని అనుకున్నానండి. వంట రూమ్కి కిటికీ చిన్నగా ఉందండి. చిన్నగా ఉండడం వల్ల నేను ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉన్నాను. మొత్తం అటవ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా న్యూస్ పేపర్ తీసుకోవడానికి అయితే మళ్ళీ దిగుతూ ఉన్నాను. న్యూస్ పేపర్ తీసుకొని వచ్చి అన్ని న్యూస్ పేపర్లు అయితే వేసేస్తానమాట. న్యూస్ పేపర్లు వేయడం కూడా కొంచెం ప్రాబ్లమే అని అంటూ ఉంటారండి. ఎందుకంటే న్యూస్ పేపర్ల వల్ల కొంచెం చెదర్లాగా పడుతూ ఉంటుంది అంటూ ఉంటారనమాట. అందుకోసమే నేను న్యూస్ పేపర్లు వేయలేదండి ఇంతవరకు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు బంకలాగా పట్టేసి అదంతా తీసుకోలేకుండా ఉన్నానని చెప్పేసి న్యూస్ పేపర్ అయితే వేస్తూ ఉన్నాను. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మనం ఎప్పుడూ క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి న్యూస్ పేపర్ తీసేద్దామని అనుకుంటూ ఉన్నానండి. ఎప్పుడు సంవత్సరం పాటు మనం న్యూస్ పేపర్ అలానే పెట్టేసి చెదలు పడుతూ ఉంటుందండి. ఫస్ట్ ఈ 2 గుళ్ళు అయితే నీట్గా క్లీన్ చేసుకుందామండి. న్యూస్ పేపర్లు అన్నీ తీసేసాను. ఇప్పుడు బ్రష్ తీసేసుకొని అంతా గోడలకు మనకు బూజు పట్టి ఉంటుంది కదా గోడల్లో, అలాంటిది అంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఎక్కడ కూడా నేను ఇక్కడ తేమ అనేది పెట్టనండి. ఓన్లీ ఈ బ్రష్తోనే అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను. అంతా బ్రష్తో క్లీన్ చేశాను కదండి. మళ్ళీ ఒకసారి క్లాత్ పెట్టేసి పొట్టి క్లాత్ పెట్టేసి తుడిచేస్తాను అనమాట. అంతా నీట్గా తుడిచేసాను. ఇప్పుడు న్యూస్ పేపర్ అయితే వేస్తాను అనమాట. మనం ఎప్పుడు కూడా ఇలా పెయింట్ వేసిన సెల్ఫుల్ని పొడి క్లాత్తోనే తుడుచుకోవాలండి. అప్పుడే దుమ్ము అంతా వస్తుంది. తడి క్లాత్తో తుడిస్తే మనకు ఆ దుమ్ము అంతా కూడా అతుక్కొని అలాగనే సెల్ఫులన్నీ కూడా నల్లగా అయిపోతాయండి. నేను అందుకోసమే అసలు తేమ అనేది పెట్టానండి. ఓన్లీ ఇలా పొడి క్లాత్తోనే తుడుస్తూ ఉంటాను. ఇక్కడ పెట్టేసాను. ఇటు సైడ్ పెట్టేస్తాను. ఇప్పుడు పెట్టేశానండి. ఒకదాని తర్వాత ఒక సెల్ఫ్ తుడుచుకుంటూ వాటిలో ఉండే గిన్నెలన్నీ పెట్టేసుకుంటూ నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. మీరైతే ఎలా క్లీన్ చేస్తారండి? నేనైతే ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇలా క్లీన్ చేస్తే నాకు ఈజీగా ఉన్నట్టుగా ఉంటుందండి క్లీనింగ్ అనేది. లేదంటే ఇంకా అన్నీ పెట్టేసి అన్నీ చెల్లా చెదర చేసుకుంటే నాకు ఇంకా విసుగు వస్తుందన్నమాట క్లీనింగ్ మీదనే. కాబట్టి ఇలా చేస్తూ ఉంటాను. కింద కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ చిన్నది కాబట్టి మనకు సెల్ఫ్ అనేది ఇట్లా హాఫ్ వరకు ఇలా తీసేసి కాగితాన్ని అయితే వేస్తానన్నమాట. చూడండి, హాఫ్ వరకు కట్ చేసేది కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇక్కడ నుంచి వేరే ప్లాస్టిక్ ఉందన్నమాట, అది వేస్తాను ఇక్కడ సెల్ఫ్లో. ఇప్పుడు అంతా నీట్గా తుడిచేసాను కదా. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి, వీటిని అయితే కడగలేదన్నమాట. ఇంకా అన్ని పెట్టేసుకుంటూ వస్తూ ఉన్నాను.
తుడిచేస్తూ ఉన్నానండి. ఫస్ట్ సెంపులన్నీ నీట్గా తుడిచేసుకుంటే మనకు తొందరగా పని అయిపోతుంది. ఇంకా ఇక్కడ క్లీన్ చేయాలన్నమాట. సెల్ఫ్లు అన్ని తొందరగానే అయిపోతాయండి. కింద ఉంది కదా, కింద బండ, ఆ బండని క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుందని నాకైతే ఎందుకో ఆ బండను, ఆ కిటికీ అయితే పంక పట్టింది కదా, అదంతా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా టైం పడిపోతుంది అనమాట. సెల్ఫ్లు అంటే ఈజీగానే క్లీన్ చేసుకుంటానండి. వితిన్ 10 నిమిషాల్లో క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే పెద్దగా అన్ని సామాన్లు తీసేసి క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా వర్క్ ఉన్నట్టుగా ఉండదన్నమాట. కిటికీ క్లీన్ చేయాలనుకోండి చాలా టైం పడుతుంది, బంక పట్టింటారు కాబట్టి నేను ఇంకా ఇక్కడ వస్తానా. సెల్ఫ్లన్నీ క్లీన్ అయిపోయేసరికి మా బాబు అయితే ఇంటికి వచ్చాడండి స్కూల్ నుంచి. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 12:30, 12:45 అయిందనమాట. 12:45కి వాడికి ఇంటికి వస్తాడనమాట. అప్పటి వరకు ఆ సెల్ఫ్లన్నీ క్లీన్ చేశాను కదా, ఇంకా భోజనం చేసేసిన తర్వాత అన్నీ వాటితోనే నేను మా బాబుతోనే అన్నీ నేను తెప్పించుకొని వంట రూమ్లోకి అన్నీ సర్దేసుకున్నాను అనమాట. సెల్ఫ్లలో ఉండేవన్నీ కూడా ఇంకా సర్దేసుకున్న తర్వాత అయితే కిటికీ క్లీన్ చేస్తూ ఉన్నామని నేను మా బాబు అయితే. కిటికీ బంక పట్టేసింది కాబట్టి నేను ఇక్కడ సర్ఫ్ నీళ్ళు అలాగనే ఈటా సోప్తో అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈటా సోప్తో క్లీన్ చేయడం వల్ల ఇలా బంక పట్టిన కిటికీ అనేది, విండో అనేది చాలా నీట్గా వస్తుందండి. బంక అంతా కూడా బాగా వదులుతుంది అనమాట ఈటా సోప్కి. కాబట్టి నేను ఈటా సోప్తో అయితే బాగా రుద్దమని చెప్తూ ఉన్నాను. సుహిత్ ఇంట్లో క్లీన్ చేస్తూ ఉంటే నేను బయట క్లీన్ చేస్తూ ఉన్నానండి. కిటికీ అనేది బయట కిటికీకి విండోస్ ఉంటాయి కదా, ఆ విండోస్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. వాటికి కూడా బంక పట్టేసిందండి, బూజు పట్టేసింది. అలాగనే చీమలన్నీ కూడా ఉన్నాయన్నమాట. చీమలన్నీ కూడా పోయేటట్టుగా అంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అటు సైడ్ అయితే. సుహిత్కి మార్నింగ్ స్కూల్ కాబట్టి ఇలా వర్క్ అయితే పెట్టానండి. కొద్దిసేపు అయితే చేశాడండి, అస్సలు వర్క్ మీద శ్రద్ధ పెట్టడం అనమాట. నేను బలవంతంగా చేయి నాన్న అలవాటు అవుతుంది అని చెప్తూ ఉంటే చేస్తాడండి. లేదంటే అస్సలు పని దొంగ అనమాట సుహిత్ వచ్చేసి, చేయడు. సహస్రం మాత్రం బాగానే హెల్ప్ చేస్తుందండి. కాకపోతే ఇద్దరు పోటీగా పెట్టుకుంటూ ఉంటారు. వాడికి చెప్పలేదే, నాకు చెప్పినావే, ఎందుకు వాడికి చెప్పవే అని చెప్పేసి పోటీ పెట్టుకుంటూ ఉంటుందండి. వాడు మగపిల్లాడమ్మా, నువ్వు ఆడపిల్లవి, అయినా మగపిల్లాడు ఆడపిల్లలైనా ఇద్దరు కూడా పనులు నేర్చుకోవాలండి. ఇద్దరికి చెప్తూ ఉంటాను అనమాట. ఒకరి మీద ఒకరు సుడ్డు వేసుకొని అలా అంటూ ఉంటారండి. నాకైతే ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉంటారా అనేది కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు మోర్ వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుందన్నమాట. షార్ట్ వీడియోస్ కూడా పెడుతూ ఉన్నానండి అప్పుడప్పుడు. ఆ షార్ట్ వీడియోస్ కూడా 400, 500 వ్యూస్ వస్తాయి, కానీ అసలు లైక్స్ మాత్రం అస్సలు ఉండవన్నమాట. వేరే వాళ్ళ వీడియోస్లో ఏమీ ఉండదు, వాటికి మాత్రం లైక్స్ అయితే భారీగా వచ్చి ఉంటాయి. నేను ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా అస్సలు ఒక్క లైక్ కూడా ఇవ్వరనమాట. ఎందుకో మరి నా వీడియోస్ అసలు చూడాలనిపించదో మళ్ళీ వాళ్ళకి నాకు అర్థం అవుదనమాట. నాకు ఒక 20 లైక్స్ వచ్చినా కూడా వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుందండి, షార్ట్ వీడియోస్. కానీ అసలు లైక్సే రాకుంటే, ఏమి వ్యూస్ రాకుంటే అసలు వీడియోస్ కూడా చేయాలనిపించదు అనమాట. కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. లైకే కదండి, అలా టచ్ చేస్తే లైక్ పడిపోతూ ఉంటుంది. ఒక చిన్న లైక్ అంతే. ఇంకా నేను ఇంట్లోకి అయితే వచ్చేసానండి. కిటికీ అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంకా అంతా కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. గిన్నెలు అయితే తలతలా మెరుస్తూ ఉన్నాయి కదండి, బాగా కడిగేసి ఆరబెట్టేసి పెట్టేశాను కాబట్టి. అందులోనూ ఈ స్టీల్ గిన్నెలు మా అత్తవండి. మా అత్త ఒక 20 సంవత్సరాల నుంచి వాడకుండా అలానే పెట్టేసిందనమాట. వాటినన్నిటిని నేను తీసుకొని వచ్చి వాడుకుంటూ ఉన్నాను కాబట్టి తలతలా మెరుస్తూ ఉన్నాయండి. అప్పట్లో మా అత్త వాడేది కదండి. నేను వచ్చిన తర్వాత మా వారు అల్యూమినియం వాడకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు అని ఆంక్షలు పెట్టిన తర్వాతనే నేను ఇలా స్టీల్ డబ్బాలు అన్నీ వాడుకుంటూ వస్తూ ఉన్నానన్నమాట.
కౌంటర్ టాప్ అంతా ఇటు సైడ్ అయితే నీట్గా క్లీన్ చేశానండి. ఇంకా ఇటు సైడ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇటు సైడ్ కూడా బంక పట్టేసిందనమాట. పైన అంతా బంక అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. చిన్న వంట రూమ్ అయినా పెద్ద వంట రూమ్ అయినా పని మాత్రం పెద్దగానే ఉంటుందండి. చిన్న వంట రూమ్లో ఏం పని ఉంది అనుకుంటూ ఉంటాము. కాకపోతే చిన్న వంట రూమ్లోనే ఎక్కువగా పని ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే చిన్న వంట రూమ్లో మనం అన్నీ అక్కడక్కడే పెట్టేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ సర్దుకోవాలంటే చాలా కష్టమైపోతుందండి. ఈ పెద్ద వంట రూమ్ అయితే అక్కడొకటి పెట్టేస్తాం కాబట్టి మనం బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. కాబట్టి చిన్న వంట రూమ్ అయినా పెద్ద వంట రూమ్ అయినా నీట్గా క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడిపోతుంది. నాకు ఒక రోజు అంతా పట్టిందనమాట ఈ వంట రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవడానికి. చూస్తూ ఉన్నారు కదా, మార్నింగ్ మొదలు పెట్టేశానండి. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. ఆఫ్టర్నూన్ 2:30, 3 అయిందనమాట నాకు ఇలా వంట రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవడానికి. వంట రూమ్ అంతా కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే కింద అటవా సిలిండర్ పెట్టే కాడ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. కొంచెం బంకలాగా పట్టేసిందనమాట ఆయిల్ క్యాన్ అలా అన్నీ అక్కడక్కడే పెట్టేయడం వల్ల. అదంతా కూడా పీచు వేసేసి బంక అంతా కూడా బాగా రుద్దేశానండి. బాగా నీట్గా పోయిందనమాట. ఇంకా ఎంత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ కసు ఊడ్చుకుంటూ వస్తూ ఉన్నానండి. కసు ఊడ్చి ఇంకా మాప్ పెట్టేస్తే మనకు వంట రూమ్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎన్ని రోజులేండి ఈ వంట రూమ్ నీట్గా ఉండేది, ఒక్క రోజులో అంతా చెల్లా చెదరైపోతుంది. ఏమంటే దుమ్ము లేకుండా ఉంటుందన్నమాట. దుమ్ము అంతా నీట్గా క్లీన్ చేస్తాం కాబట్టి ఇంకా దుమ్ము లేకుండా బాగా నీట్గా ఒక రోజు అయితే ఉంటుందండి. మామూలుగా ఇంకా యథాతథంగా అన్నీ ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేస్తూనే ఉంటామండి వంట రూమ్లో అయితే. ఎవరి ఇంట్లో వంట రూమ్ అయినా కూడా అలానే ఉంటుందండి. క్లీన్ చేసిన వెంటనే ఒకరోజు నీట్గా బాగా ఉంటుందండి. మళ్ళీ తర్వాత యథాతథంగా అయిపోతుందన్నమాట. మా ఇంట్లో కూడా అలానే అనమాట. ఇంకా హాలు అలాగనే బెడ్రూమ్స్ అయితే నేను ఒక రోజు అంతా నీట్గా క్లీన్ చేశానండి. అటు సైడ్ బెడ్రూమ్ ఇటు సైడ్ బెడ్రూమ్ నీట్గా క్లీన్ అయిపోయింది. అలాగనే ఈరోజు వంట రూమ్ నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా హాల్ అయితే ఉందన్నమాట. హాలు సిట్అవుట్, ఈ హాలు సిట్అవుట్ ఒక 2 గంటల్లోగా నాకు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే హాలు సిట్అవుట్ కొంచెం చిన్నటివే కాబట్టి తొందరగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. పండగ క్లీనింగ్ అయితే హాఫ్ వరకు అయిపోయింది అనుకుంటూ ఉన్నానండి. మీ ఇంట్లో మీకు పండగ క్లీనింగ్ అయితే మొదలు పెట్టారా అండి? మొదలు పెట్టేసి హాఫ్ వరకు వచ్చేసారా లేదా అనేది కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి ఇవాళ వీడియో అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.